హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఏంటి అని అంటే చక్రవడ్డీ మరియు ఇక్కడ బారు వడ్డీ. ఈ రెండింటిపైన కాంబినేషన్లో అంటే చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం డిఫరెన్స్ పైన ఒక మోడల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఈరోజు మనం చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ మోడల్ పైన మనం డిస్కస్ చేయబోతున్నాము. చూడండి వాటిపైన క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 2 సంవత్సరాల్లో వచ్చిన చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 630 రూపాయలైతే అసలు రూపాయలు ఎంత? చూడండి క్వశ్చన్ ఏంటి అని అంటే, పీ క్వశ్చన్ నాకు తెలియదు, రేట్ ఆఫ్ పర్సంటేజ్ 10%, కాలం ఈక్వల్స్ 2 ఇయర్స్, చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 630 రూపాయలైతే అసలు అమౌంట్ ఎంత? పే క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనం 3 కేసుల ద్వారా అంటే 3 టైప్స్ చేయొచ్చు మనం ఈ ప్రాబ్లమ్ని. చూడండి టోటల్ షార్ట్ కట్. ఒకటి ఫస్ట్ వన్ తీసుకుంటున్నా, తర్వాత సెకండ్ కాన్సెప్ట్, నెక్స్ట్ వన్ థర్డ్ కాన్సెప్ట్. ఈ విధంగా మనం తీసుకోండి. సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ సంవత్సరానికి 10% 10% అన్నాడు కదా, సంవత్సరానికి 10%. మరి సంవత్సరానికి 10% అని అంటే ఫస్ట్ కేసులో తీసుకుంటున్నాను. ఇక్కడ బారు వడ్డీ ఏమవుతుంది అంటే, ఫస్ట్ సంవత్సరానికి 10% అండి, 2 సంవత్సరాలు అంటే 10% 10% అంటే సంవత్సరానికి 10 అంటే టోటల్ 20 అవుతుంది. సో 20% తీసుకోవాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే చక్రవడ్డీ తీసుకుంటే 10 ఇక్కడ 10%, కాకపోతే బారు వడ్డీ 20 అవుతుంది 2 సంవత్సరాలకి. చక్రవడ్డీకి వచ్చేసరికి 10 + 10 ఇక్కడ 10 × 10/100 అంటే దీని ఏ రూపంలో వస్తుంది అని అంటే x + y + xy/100 అంటే ఈ రూపంలో మనం తీసుకుంటాం. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ 0 కట్ అవుతుంది, 21% అనేది చక్రవడ్డీ వస్తుంది. చూడండి 10 + 10 + 1. ఈ విధంగా తీసుకుంటే మనకి భేదం ఇచ్చిండు కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 20, 21 అంటే మనకి ఏమొస్తుంది? 1% అనేది డిఫరెన్స్ ఉంటుంది. మరి పర్సంటేజ్ 1% అయితే మన అమౌంట్ ఎంత అంటే ఇక్కడ 630 రూపీస్. చూడండి ఓకే కదా, డిఫరెన్స్ అమౌంట్ డిఫరెన్స్ 630, మరి పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 1. సో ఇక్కడ 1కి 630 అయితే నాకు అసలు అమౌంట్ ఎంత అంటే 100. సో ఇక్కడ 1 × 630 సేమ్ మళ్ళీ అదే మల్టిప్లై అవుతుంది. 630 తోటి మనం మల్టిప్లై చేస్తే పీ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 63,000 అనేది ఆన్సర్ అవుతుంది. సో అసలు అమౌంట్ ఎంత అంటే ఇక్కడ 63,000 రూపాయలు అనేది అసలు అమౌంట్ వస్తుంది. మరి ఇది ఫస్ట్ కేస్ అంటే మనం ఈ విధంగా చేయొచ్చు. మరి సెకండ్ కేస్ ఏంటి అని అంటే ఒకసారి చూడండి. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఫార్ములా బేస్డ్ చేయొచ్చు, లేదంటే ఇంకోటి కూడా చేయొచ్చు. సో చూడండి 10% అంటే బై 100. సో 0 కట్ చేస్తే 1/10. 2 ఇయర్స్ కాబట్టి మనం దీన్ని ఏం తీసుకోవాలి అని అంటే 10² తీసుకోవాలి. 10² తీసుకుంటే ఎంత వస్తుంది అని అంటే 100. అప్పుడు ఏం చేయాలి అంటే 100 పైన మనం 1/10 తీసుకుంటే ఇక్కడ 10 వస్తుంది, 1/10 తీసుకుంటే ఇక్కడ 10 వస్తుంది. ఇవి రెండు తీసుకుంటే మనకు బారు వడ్డీ. మరి దీనిపైన ఇక్కడ 1/10 తీసుకుంటే ఇక్కడ 1 వస్తుంది. ఈ టోటల్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. బారు వడ్డీ ఇక్కడ 20%, చక్రవడ్డీ ఇక్కడ 10 + 10 + 1 ఎంత అంటే 21%. సో సేమ్ మనకి ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1%. 1కి ఇక్కడ ఎంత అంటే 630. సేమ్ మనకి ఇక్కడ 100 ఉంది కాబట్టి 100కి ఎంత? సో ఈ విధంగా తీసుకున్నప్పుడు కూడా మనకి పీ = 63,000 రూపాయలు అనేది ఆన్సర్ వస్తుంది. మనం ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఇది సెకండ్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇది 2a + b రూపంలో ఉండాలి. అంటే ఇక్కడ 2 ఉంటాయి, 10 + 10 ఇక్కడ 2a అన్నట్టు, b ఎంత అంటే 1. క్లియరే కదా. సో ఇక్కడ ఈ విధంగా మనం కోడ్ తీసుకున్నాం. ఇది ఎప్పుడు అని అంటే 2 ఇయర్స్ కావచ్చు, లేదంటే 2 టైమ్స్ కావచ్చు. ఈ టైంలోనే మనం చేస్తాం. క్లియరే కదా. సో నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫార్ములా బేస్డ్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫార్ములా బేస్డ్. సింపుల్గానే ఉంటుంది. చూడండి మనకు కావాల్సింది పి. అప్పుడు ఫార్ములా ఏంటంటే d × ఇక్కడ 100/r² ఇది ఫార్ములా. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎక్కడి నుండి వస్తుంది అని అంటే
డి ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్. దీని నుండి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం, దీని నుండి ఈ ఫార్ములా వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది పిఏ కాబట్టి డిఫరెన్స్ ఎంత ఇక్కడ 630, మరి 100 స్క్వేర్ కాబట్టి ఏం రాయొచ్చు 100 ఇంటూ 100 రాయొచ్చు, బై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వాల్యూ ఎంత 10, సో 10 ఇంటూ 10 రాయొచ్చు. 00 అంటే 100 క్యాన్సిల్ చేస్తే 630 ఇంటూ 100 అంటే 63000 అనేది అసలు అమౌంట్ వస్తుంది. సో మనం ఈ విధంగా చేస్తాం. ఇక్కడ ఇది ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్. మీకు ఏ ప్రాబ్లం ఏ కాన్సెప్ట్ నచ్చినా కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. మీ ఏ అంటే మీ కన్వీనియంట్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది నచ్చితే ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. క్లియరే కదా. సో ఇక్కడ మనం దీన్ని 100 కూడా తీసుకోవచ్చు, అంటే ఇక్కడ 110 అలా కూడా తీసుకోవచ్చు, అంటే 10% కాబట్టి 110. సో 100 తీసుకోవచ్చు, ఈ విధంగా తీసుకోవచ్చు, ఈ విధంగా తీసుకోవచ్చు, మనకి ఫార్ములా బేస్డ్ ఈ విధంగా తీసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే చక్రవడ్డీ మరియు బారువడ్డీల మధ్య భేదం. అది ఎన్ని ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్ కావచ్చు, లేదంటే 2 టైమ్స్ కావచ్చు. కాన్సెప్ట్ అది క్లియరే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాన్సెప్ట్ ఏంటి అని వచ్చి చక్రవడ్డీ బారువడ్డీల మధ్య భేదం. ఎప్పుడైతే డిఫరెన్స్ దానిపైన ప్రాబ్లం అడుగుతాడో ఇక్కడ 2 ఇయర్స్ కావచ్చు, లేదనుకుంటే 2 టైమ్స్ కావచ్చు. ఇది ఫస్ట్. సెకండ్ వన్ ఏంటిది అని అంటే 3 ఇయర్స్ కావచ్చు, లేదా 3 టైమ్స్ కావచ్చు. థర్డ్ వన్ ఏంటి అంటే 4 ఇయర్స్ కావచ్చు ఆర్ 4 టైమ్స్ కావచ్చు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే డైరెక్ట్ 2 ఇయర్స్ అయితే 1 ఇయర్ 2 టైమ్స్ వస్తుంది. సపోజ్ ఇక్కడ 1 ఇయర్ ఇచ్చిండు, ఇక్కడ హాఫ్ ఇయర్కి ఒకసారి మనం ఇక్కడ కౌంట్ చేయాలి. సో 1 ఇయర్ టోటల్, హాఫ్ ఇయర్కి ఒకసారి మనం లెక్క కట్టాలి, అనేటప్పుడు 2 టైమ్స్ వస్తుంది. సో 2 టైమ్స్ లేదంటే 2 ఇయర్స్ ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ 4 ఇయర్స్ 4 టైమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మోడల్ అది. సో ఇప్పటివరకు క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో రాలేదు. సో నెక్స్ట్ దానిపైన ఫోకస్ చేయొచ్చు మేబీ. సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు అదే చక్రవడ్డీ బారువడ్డీ మధ్య భేదంలో 3 ఇయర్స్ అంటే 3 టైమ్స్ అంటే దీనిపైన క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సేమ్ ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 3 సంవత్సరాల్లో వచ్చిన చక్రవడ్డీ మరియు బారువడ్డీల మధ్య భేదం 620 రూపాయలు. 3 సంవత్సరాల్లో వచ్చిన చక్రవడ్డీ మరియు బారువడ్డీల మధ్య భేదం 620 రూపాయలు. అయితే అసలు రూపాయలు ఎంత? సేమ్, కాకపోతే ఇక్కడ 3 ఇయర్స్ తోటి అడిగిండు. చూడండి, చక్రవడ్డీ బారువడ్డీ మధ్య భేదం మనకి డాటా ఏంటి అని అంటే పి ఈక్వల్స్ మనకి తెలియదు, ఆర్ ఈక్వల్స్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. నెక్స్ట్ వన్ తీసుకుంటే టైం ఈక్వల్స్ టు 3 ఇయర్స్ 3 సంవత్సరాలు. తర్వాత సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టాలి అన్నాడు. సో ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 టైమ్స్ అవుతుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే చక్రవడ్డీ బారువడ్డీ మధ్య భేదం ఇచ్చేయండి 620 రూపాయలు. అయినా మనం అడిగిన క్వశ్చన్ ఏంటన్నాడు ఇక్కడ అసలు అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సేమ్ మనకి ఇంతకుముందులాగే తీసుకోండి, సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ బారువడ్డీ తీసుకుంటే 10% సంవత్సరానికి ఒకసారి 3 ఇయర్స్ 10% 10. సో ఆ విధంగా మనం తీసుకుంటే 10 + 10 + 10 తీసుకుంటే టోటల్ ఎంత అన్నట్టు ఇక్కడ 30%. మరి నెక్స్ట్ వన్ తీసుకుంటే చక్రవడ్డీ. మనం ఇంతకుముందు ఈ రెండింటికి ఎంత వచ్చింది? 21 వస్తే ఇప్పుడు సేమ్ 21 ప్లస్ అది అంటే ఇక్కడ 10 అన్నట్టు ఇక్కడ. సో ప్లస్ 21 + 10 ప్లస్ ఇక్కడ 21 × 10 బై ఎంత అంటే 100 x + y + xy/100. ఈ విధంగా చేస్తే ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ? దీనికి 0 పడేస్తే 21 అంటే ఏమొస్తుంది? 2.1 వస్తుంది. 2.1 ఇక్కడ 21 ప్లస్ ఇక్కడ ఎంత 31 ప్లస్ ఇక్కడ 2 ఎంత అంటే 33.1. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఎంత వస్తుంది? 3.1. 3.1కి డిఫరెన్స్ ఎంత అనేది ఇక్కడ 620 మనకి అసలు అమౌంట్ అడిగిండు. సో 100కి ఎంత? 3.1 చూడండి, బారువడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం. సో భేదం పర్సంటేజ్ ఎంత వచ్చింది? 3.1. భేదం అమౌంట్ ఎంత అంటే 620. మరి 100కి ఎంత అసలు అమౌంట్? మరి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుంది? మరి ఇక్కడ చూడండి, దీనికి ఇది తీసుకుంటాం. క్లియరే కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకున్న ఒకటే లేదంటే మీ ఇష్టం, మీరు ఏ విధంగానే తీసుకోవచ్చు. ఇక్కడ 100 × 620
బై ఎంత అంటే 3.1. సో ఈ పాయింట్ బదులుగా మనం ఏం పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు. 0 పెట్టుకుంటే 31 ఎంతలో పోతుంది, 2 అంటే 2 zeros. 2 పక్కన 4 సున్నాలు కాబట్టి ఎంత వస్తుంది అంటే 20,000 అనేది అసలు అమౌంట్ వస్తుంది. మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ 0 ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ 31 ఎంతలో పోతుంది అని అంటే 200 పోతుంది. సో 100 into 200 ఎంత అంటే సేమ్ 20,000. ఈ విధంగా తీసుకోవచ్చు. సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే మనం ఇంత ముందులాగా తీసుకుందాం. సెకండ్ కాన్సెప్ట్ ఎప్పుడు అంటే 3 years ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే 10% ఇచ్చిండు కాబట్టి 10/100, 0 కట్ చేస్తే 1/10, మరి 10 ఇక్కడ 3 years కాబట్టి 10³ అంటే ఎంత వస్తుంది అంటే 1000 వస్తుంది. సో ఈ 1000 తీసుకోవాలి. 1000 తీసుకుంటే దానిపైన ఇక్కడ ఏమొస్తుంది అని అంటే 3a ప్లస్ ఇక్కడ 3b ప్లస్ ఇక్కడ c ఈ విధంగా తీసుకోవాలి. చూడండి దీనిపైన మనం 1/10 చేయాలి. 100 వస్తుంది, 100 వస్తుంది, 100. ఇది టోటల్ తీసుకుంటే వడ్డీ వస్తుంది, బారు వడ్డీ. మరి దీనిపైన మళ్ళీ 10 తీసుకుంటే మళ్ళీ 10 తీసుకుంటున్నాం అంటే 3b. మరి దీనిపైన 1/10 సేమ్ 1/10 చేయాలి. ఇక్కడ 1 వస్తుంది. సపోజ్ ఇదంతా టోటల్ మనం యాడ్ తీసుకుంటే చూడండి బారు వడ్డీ మనకి ఎంత వచ్చింది అంటే 300 వచ్చింది. ఇది బారు వడ్డీ. మరి చక్రవడ్డీకి వచ్చేసరికి టోటల్ చేయాలి. 300 + 30 + 1 అంటే 331. ఇది మనకి చక్రవడ్డీ అవుతుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 31. 31కి డిఫరెన్స్ ఎంత అంటే 620. ఈ అమౌంట్ 620 తీసుకోవాలి. మరి ఇక్కడ 100 అని తీసుకోవద్దు. ఇక్కడ 1000 ఏదైతే అమౌంట్ ఉందో ఆ 1000 తీసుకోవాలి. 31 ఎంతలో పోతుంది అని అంటే 20 ఇంటూ 20 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అని అంటే 20,000 అమౌంట్ అనేది పే వస్తుంది. ఈ విధంగా ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఇది సెకండ్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. మరి థర్డ్ కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవాలి. థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే సింపుల్గా P = D ఇంటూ ఇక్కడ 100³ P = D ఇంటూ 100³ ఇక్కడ r² + 300 + r ఫార్ములా బేస్. జస్ట్ ఇందులో అప్లై చేయడమే ఉంటుంది. చూడండి నాకు కావాల్సింది P. D వాల్యూ ఎంత అంటే 620. సేమ్ 100 × 100 × 100 బై ఏం చేస్తామంటే r². r వాల్యూ ఎంత ఇక్కడ 10%. సో 10 × 10. తర్వాత 300 + r 300 + r r వాల్యూ 10 అంటే ఇది 310. 310 ఎంతలో పోతుంది అంటే 2. నెక్స్ట్ 100 క్యాన్సల్. 2 × మళ్ళీ 4 zeros ఉంది కాబట్టి 20,000 రూపీస్ అనేది మనం P అసలు తీసుకోవచ్చు. ఇది ఫార్ములా బేస్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం తీసుకోవాలి అని అంటే చూడండి 10% అయితే దీనికి ఇక్కడ సంవత్సరం అయితే డైరెక్ట్గా తీసుకోవాలి. 10% నుండి అర్ధ సంవత్సరం అంటే మనకి ఇక్కడ బయట చేస్తే మనం 5% తీసుకోవాలి. అదే కనుక మనకి నెక్స్ట్ వన్ తీసుకుంటే సపోజ్ ఇక్కడ 20% ఉంది. ఇక్కడ త్రైమాసిక అన్నాడు అంటే 3 నెలలకు ఒకసారి, అప్పుడు దీన్ని బై 4 చేయాలి, అప్పుడు 5%. ఈ విధంగా మనం చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య భేదం 3 years కానీ క్లియరే కదా. సో ఆ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ తీసుకుంటే అప్డేట్ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 years 4 times విధంగా తీసుకోవాలి. మరి ఆ ప్రాబ్లం ఎలా చేస్తాం అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి అదే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం అనే కాన్సెప్ట్ పైనే 2 years తోటి అయిపోయింది, 3 years తోటి అయిపోయింది. నెక్స్ట్ 4 years అంటే 4 times రావాలి. ఇది అప్డేట్ మోడల్ అండి. చూడండి ఒకసారి క్వశ్చన్ చదువుతాను. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 4 సంవత్సరాల్లో వచ్చిన చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 641 641 రూపాయలు అయినా అసలు రూపాయలు ఎంత? సేమ్ కాన్సెప్ట్ చూడండి. P ఈక్వల్స్ నాకు తెలియదు. నెక్స్ట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. నెక్స్ట్ కాలం ఈక్వల్స్ టు 4 years. చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 641. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే సేమ్ ఫస్ట్ కాన్సెప్ట్, సేమ్ సెకండ్ కాన్సెప్ట్, సేమ్ థర్డ్ కాన్సెప్ట్. క్లియరే కదా. ఈ విధంగా తీసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏ విధంగా తీసుకుంటున్నామంటే బారు వడ్డీ. ఎందుకంటే బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం. బారు వడ్డీ ఇచ్చింది కాబట్టి 10 + 10 + 10 + 10 అంటే ఎంత అన్నట్టు 40%. 4 years 10 10 10 40% తీసుకున్నాం. మనం ఈ విధంగా తీసుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే ఇది 21 వచ్చింది, ఇది 21. సో మీరేం చేయాలి అని అంటే చక్రవడ్డీ దగ్గర 21 + 21 + 21 × 21 ఎంత అంటే 100.
21 ఎంత అంటే 42, 441 పాయింట్ పెట్టుకోవాలి. సో ప్లస్ 4.41, అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 46.41. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది 46, ఇది 40. 46, 40 డిఫరెన్స్ ఎంత అంటే మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ 6.41. డిఫరెన్స్ 6.41కి డిఫరెన్స్ ఎంత అనేది ఇక్కడ 641 తీసుకోవాలి. మరి నాకు అసలు అమౌంట్ ఎంత అంటే 100కి ఎంత. మరి ఈ విధంగా తీసుకోవాలి. మరి మనం ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ సేమ్. ఇప్పుడు ఇది పాయింట్ తీసేస్తే ఇక్కడ ఎంత 2 సున్నాలు వస్తాయి. 641 1 100 ఇంటూ 100 ఏం తీసుకోవచ్చు అని అంటే 10,000 రూపీస్ అనేది మనం అమౌంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం అప్లై చేస్తాం. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే చూడండి, సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ 10% ఇచ్చింది కాబట్టి 10% తీసుకోవాలి. అంటే బై 100 1/10. ఆ 10 పవర్ 4 అంటే 4 ఇయర్స్ కాబట్టి పవర్ 4 వస్తుంది. సో పవర్ 4 ఎంత అంటే 10,000 రూపీస్ అనేది మనకి పవర్ 4 వస్తుంది. తర్వాత ఈ 10,000నే మనం ఏం తీసుకోవాలి అని అంటే కాన్సెప్ట్ ఒకటి కోడ్ వస్తుంది. 4A + 6B + 4C + D 4 స్టెప్పులు రావాలి. 4 స్టెప్పులు. 4A అంటే 4 ఇంటూ దీనిపైన పర్సంటేజ్ తీస్తే ఎంత అన్నట్టు 1000. సో 4 × 1000 ప్లస్ 6 తీసుకుంటే 6 పైన మళ్ళీ తీసేస్తే ఎంత అన్నట్టు 6 × 100. దీనిపైన మళ్ళీ తీసుకుంటే ఎంత అంటే 4 × 10 ఎంత అంటే 40 + 1. అంటే మనకి ఏమొస్తుంది అని అంటే 4641 వస్తుంది. ఇది ఏంటంటే చక్రవడ్డీ. 4000 ఏదైతే ఉందో ఈ 4000 అనేది మనం ఏం తీసుకోవాలంటే బారు వడ్డీ తీసుకోవాలి. సేమ్ ఈ రూపంలో 10% తీసుకుంటే వెళ్ళాలి. 1/10. సో ఇప్పుడు మన రెండింటి ఇది 4000, ఇది 461. అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అంటే 641 అనేది ఏంటి ఇక్కడ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్కి అమౌంట్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ 641కి 641 అయితే ఈ 10,000 ఏదైతే మనం పవర్ 4 తీసుకున్నామో అది తీసుకోవాలి ఇక్కడ. సో 10,000కి ఎంత 641 × 1, 10,000 × 1 ఎంత అంటే 10,000 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండు కాన్సెప్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటిది అని అంటే మనకి సింపుల్గా D = PR² 6 + 4R + R². ఈ ఫార్ములాను మనం అప్లై చేయాల్సి వస్తుంది. అది లాంగ్ అవుతుంది. ఇవి రెండు తీసుకోండి. క్లియరే కదా, అది ఫార్ములా బేస్. నెక్స్ట్ వన్ దీనిలోనే మనం ఇంకో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇదే క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను 2 సంవత్సరాల్లో వచ్చిన చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 124.05 రూపాయలు అయితే అసలు రూపాయలు ఎంత? చూడండి, P క్వశ్చన్ మనకి తెలియదు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ 10%. కానీ మనకి ఎలా తీసుకోవాలి అన్నాడు, అర్ధ సంవత్సరానికి తీసుకోవాలి అన్నాడు. టైం = 2 ఇయర్స్. మరి చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం ఎంత అంటే 124.05. చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం ఎంత 124.05. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి అసలు అమౌంట్ ఎంత అనేది మన కాన్సెప్ట్ క్లియరే కదా. సో చూడండి, సేమ్ ఫస్ట్ సెకండ్ కాన్సెప్ట్. ఇక్కడ ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఇది సెకండ్ కాన్సెప్ట్. ఇక్కడ అర్ధ సంవత్సరానికి అన్నాడు కాబట్టి మనకి ఏమొస్తుందంటే 5% తీసుకోవాల్సి వస్తుంది. బారు వడ్డీకి వచ్చేసరికి ఏమొస్తుంది అని అంటే 5 + 5 + 5 + ఇక్కడ 5 ఈక్వల్స్ ఎంత వస్తుంది అని అంటే 20% వస్తుంది. మరి చక్రవడ్డీకి వచ్చేసరికి ఏం తీసుకోవాలి ఇక్కడ సేమ్. చక్రవడ్డీకి వచ్చేసరికి 5 + 5 + ఇక్కడ ఏం రాసుకోవాలి అని అంటే సేమ్ 5 × 5 ఎంత అంటే 100. తర్వాత అదే మళ్ళీ రెండోసారి తీసుకోవాల్సింది ఏంటి అని అంటే చక్రవడ్డీ పైన మళ్ళీ సేమ్ ఈ రెండింటిపైన తీసుకున్నాం, మళ్ళీ ఈ రెండింటిపైన తీసుకున్నాం. సపోజ్ చూడండి 0.25 10 ఇక్కడ మళ్ళీ ఏం తీసుకోవాలంటే 10.25 + 10.25 ప్లస్ ఇక్కడ 10 ఇక్కడ 25 × 10.25 బై ఎంత అంటే 100. మనకి ఇది ఎంత వస్తుంది అని అంటే 21.55 వస్తాయి. అప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1.55 1.55కి డిఫరెన్స్ ఎంత అంటే మనకి 124.05 అయితే మనకి టోటల్ అంటే 100 అసలు అమౌంట్ అడిగిండు కాబట్టి 100కి ఎంత అని కట్ చేస్తాం. అప్పుడు నీకు ఎంత వస్తుంది అని అంటే 8,000 రూపీస్ అనేది నీకు ఆన్సర్ వస్తుంది. క్లియరే కదా. ఈ విధంగా చేస్తాం. కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బందిగానే ఉంటుంది,
కానీ మనం తీసుకునే సెకండ్ కాన్సెప్ట్ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ 10% అంటే 5 కదా మనకు కావాల్సింది, 5/100 అంటే ఎంత, 1/20 అంటే 20⁴ ఎంత అంటే ఎంత వస్తుంది, 1,60,000. ఇది 20⁴, 2⁴ 60, జీరోస్ ఎంత రావాలి, 4 రావాలి. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి అని అంటే ఇందులో తీసేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అని అంటే 20/20 చేస్తే మనకి 8,000 వస్తుంది. సో ఇక్కడ 4 × 8,000 ఎంత అంటే 32,000. సేమ్ 4, 6, 4, 1 ఈ విధంగా వస్తుంది మనకి కోడ్. సో 32,000 దీనిపైన 20 తీసేస్తే 0, 0 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 8,000 వస్తుంది. సో 8 × 4 32,000. నెక్స్ట్ వన్ తీసుకోవాలి. తర్వాత తీసుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే ఇక్కడ 6 దీనిపైన మనకి 8,000 అంటే 8,000 పైన మనం ఏం చేస్తాం, మళ్ళీ 0 చూస్తే 400. 6 × 4 ఎంత అంటే 2,400 వస్తుంది. నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే మళ్ళీ 400 పైన తీసుకుంటే 20 × 4 ఎంత అంటే 80 + 1. అప్పుడు మనకి ఎంత వస్తుంది మరి ఇక్కడ చూడండి, 32,000 ప్లస్ ఇక్కడ 2,400 ప్లస్ 81. ఈ 32,000 ఏమవుతుంది అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అని అంటే ఇది టోటల్ అవుతుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఇది కలిపొస్తుంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది అంటే 2,481 డిఫరెన్స్ వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 30 క్యాన్సిల్, రిమైనింగ్ అమౌంట్ అనే డిఫరెన్స్. సో డిఫరెన్స్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ ఎంత, 124.05. మరి మనకి ఇక్కడ ఎంత అన్నాడు, ఇక్కడ 160 అంటే 1,60,000కి ఎంత. ఈ విధంగా మనం చేస్తాం. ఈ విధంగా చేస్తే మనకి ఏమొస్తుంది, ఇదే కదా మనం చేయాల్సింది. సో ఇదే చేయాల్సింది కాబట్టి 1,60,000 రూపాయలు ఇంటూ 124.05 బై ఏమొస్తుంది మనకి 2,481 వస్తుంది. పాయింట్ తీసేస్తే ఎంత, 0. సో ఇప్పుడు ఈ 2 సున్నాలు క్యాన్సల్. 2,481 ఎంతలో పోతుంది అని అంటే 5 పోతుంది. మరి 5 తీసుకుంటే 5 × 8 16 ఎంత వస్తుంది అని అంటే 16 × 5 ఎంత, 80. 80 పక్కన అయినా 2 సున్నాలు, సో 2 సున్నాలు. సో అసలు ఎంత అంటే ఇది. మరి ఫార్ములా బేస్డ్ ఎంత అంటే D = PR² 6 + 4R + R². ఈ విధంగా మనం ఫార్ములా బేస్డ్ తీసుకున్నాం. క్లియరే కదా. సో ఇది చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్యలో ఈ విధంగా తీసుకున్నాం. చూడండి, చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం అడిగినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా. నేను సింపుల్గా ఏం చెప్పానంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకే చెప్పాను. మరి ఇందులో లింకింగ్ కూడా ఉంటుంది. అంటే 2 ఇయర్స్ ఇక్కడ 3 ఇయర్స్ కలిపి అడుగుతాడు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ కలిపి అడగచ్చు, 4 ఇయర్స్ 2 ఇయర్స్ కలిపి అడగచ్చు. మరి దీన్ని ఏ విధంగా అడుగుతాడు అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే కదా. సో మీరు చేయాల్సింది ఏంటంటే మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము యూట్యూబ్లో. గోపి యాటిట్యూడ్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో దీన్నే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దీన్నే ప్రాక్టీస్ చేయండి. ఎస్ఐ కానీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ. సో చాలా యూజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ అప్డేట్ మోడల్ మనం తీసుకుంటున్నాం. సో మీరు దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. క్లియరే కదా. ఓకే, థ్యాంక్ యూ అండి.